మనకు తెలియని విషయాలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. ఇక మన గురించి మనకు తెలియని విషయాలు, మన పర్సనాలిటీ, మన ఇష్టాలు, మనకేం నచ్చుతాయి, ఏం నచ్చవు సూపర్గా ఉంటుంది కదా. ఓహో, మన గురించి మనకి ఈజీగానే తెలుస్తుంది. బట్ పక్క వారి గురించి అది తెలుసుకోవచ్చు చాలా తేలిగ్గా. పుట్టిన నెల బట్టి వారి స్వభావం ఎలా ఉంటుంది, వాళ్ళ ఇష్టాలు అన్నీ తెలుసుకోవచ్చు. జస్ట్ ఏ నెలలో పుట్టారో తెలుసుకుంటే చాలు. జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలల్లో ఏ నెలలో పుట్టారు అన్న విషయం తెలుసుకోండి. వారి ప్రవర్తన విధానం ఎలా ఉంటుందో చాలా తేలిగ్గా కనిపెట్టొచ్చు. అరేవా అనిపిస్తుంది కదా. అంతేనా, మీ పర్సనాలిటీ మ్యాచ్ అయిందో లేదో కూడా తెలుసుకోవచ్చు. మీ వ్యక్తిత్వంతో పాటు మీరు ఇష్టపడే స్నేహితుల వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేసే ఛాన్స్ మీ చేతుల్లోనే ఉంది. ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసుకొని మీ ఫ్రెండ్స్ ముందు జ్యోతిష్యులు అయిపోండి. మరి రెడీయేనా? జనవరిలో పుట్టిన వాళ్ళైతే చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వారి కన్న కలల్ని నిజం చేసుకుంటారు. అనుకున్నది సాధించాలి అనే పట్టుదల వీళ్లలో ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎక్కడికి వెళ్ళినా జయం వీరిదే. ఇక ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు సెన్సిటివ్ మనస్తత్వం కలిగి ఉంటారు. ఏ విషయానికైనా తొందరగా బాధపడతారు. అయితే వీళ్ళ కోపం కూడా చాలా ఎక్కువ. ఎదుటివాళ్ళ గురించి ఆలోచించకుండా వెంటనే వాళ్లపై కోపం చూపిస్తారు. ఇక మార్చిలో పుట్టిన వాళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటారు. ఎందుకంటే వీళ్లకు ఎమోషన్స్ ఎక్కువ. ఆ ఫీలింగ్స్ ఎదుటివారిని ఆలోచింపజేస్తాయి. ఇక ఏప్రిల్లో పుట్టిన వాళ్ళు కలుపుగోలుగా ఉంటారు. వీళ్ళు ఒంటరిగా కంటే ఇతరులతో కలిసి పని చేయడానికే ఎక్కువగా ఇష్టపడతారు. ఇతరులపై నమ్మకం కూడా ఎక్కువ. అలాగే వీళ్ళు చాలా సెన్సిటివ్ మైండెడ్. ఇక మేలో పుట్టిన వాళ్ళు ఎదుటి వాళ్ళని త్వరగా నమ్ముతారు. వీళ్ళు తొందరగా అట్రాక్ట్ అవుతారు. అలాగే అందరిపై ఒకే రకంగా ప్రేమను చూపిస్తారు. ఇక జూన్లో పుట్టిన వాళ్లకు స్నేహితులు ఎక్కువ అని చెప్పొచ్చు. వీళ్ళు కొత్త వాళ్ళతో స్నేహం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. స్నేహితులతో చాలా హ్యాపీగా జాలీగా గడిపేస్తారు. అయితే ఆకర్షణీయంగా ఎవరైనా కనిపిస్తే చాలు ఇట్టే అట్రాక్ట్ అయిపోతారు. ఇక జూలైలో పుట్టిన వాళ్లకు చాలా అహంకార స్వభావం ఉంటుంది. ఖ్యాతి పొందటానికి తాపత్రయపడుతూ ఉంటారు. అలాగే తొందరగా ఎమోషనల్గా ఫీల్ అయిపోతారు. ఈ స్వభావం అన్యూహ్య మార్పులకి కారణమవుతుంది. ఇక ఆగస్టులో పుట్టిన వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక అనుమానం, ఆలోచనలు కలిగి ఉంటారు. సరదాగా గడపడానికి ఇష్టపడతారు. రహస్యాలు తెలుసుకోవటం వీరికి చాలా ఇంట్రెస్ట్. వీళ్ళు మ్యూజిక్ లవర్స్ కూడా. మరో విషయం ఏంటంటే వీళ్ళు పగటి కళలు ఎక్కువగా కంటారు. తొందరగా బాధపడతారు. నమ్మిన వాళ్ళు మోసం చేస్తే వాళ్ళను అసహించుకుంటారు. జీవితంలో తిరిగి వాళ్ళ మొహం చూడాలనుకోరు. ఇక సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళు చాలా మంచి వాళ్ళని చెప్పొచ్చు. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అలాగే స్నేహితుల సమస్యలు తెలుసుకుని తీర్చడం, ఓదార్చడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. భయం అంటే వీళ్ళకి మీనింగ్ తెలీదు. ప్రేమ ఎక్కువ. తన అనుకున్న వాళ్ళని చాలా కేరింగ్గా, ప్రేమగా చూసుకుంటారు. అక్టోబర్లో పుట్టిన వాళ్ళకు చాటింగ్ అంటే చాలా ఇష్టం. అబద్ధం చెప్తారు కానీ నటించే స్వభావం మాత్రం వీరికి ఉండదు. స్నేహితుల్ని తొందరగా బాధ పెట్టినా మళ్ళీ వెంటనే కలిసిపోతారు. వీళ్ళు చాలా స్మార్ట్గా, అట్రాక్టివ్గా, హాట్ అండ్ సెక్సీగా ఉంటారు. ఇక నవంబర్లో పుట్టిన వాళ్ళని నమ్మచ్చు. వీళ్లకు విశ్వాసం ఎక్కువ. ఏదన్నా చేయాలనుకుంటే దాని గురించి ఆలోచిస్తారు. ప్రమాదకరమైన వారు కూడా. ఎందుకంటే సీక్రెట్స్ని అస్సలు రివీల్ చేయరు. స్వతంత్రంగా ఉంటారు. ఇక డిసెంబర్లో పుట్టిన వాళ్ళు అట్రాక్టివ్గా ఉంటారు. ఉదారమైన మనసు వీళ్ళది. దేశభక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే విశ్వాసము ఎక్కువే. ప్రతి విషయంలో పోటీ పడతారు. ఇక వీళ్ళని అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం. ప్రేమగా ఉంటారు. సులభంగా హర్ట్ అవుతారు. డిసెంబర్లో పుట్టిన వాళ్ళు ఉత్సాహంగానే కాదు, ఉన్నతంగానూ ఉంటారు. ఇది పుట్టిన నెల బట్టి ఎదుటి వాళ్ళ స్వభావాన్ని అంచనా వేసే పద్ధతి.